అందరికీ నమస్తే. కార్తీక పురాణం 25వ అధ్యాయం. ఓ రాజా, ఇది నీ పురాతన పాపము వల్ల సంభవించినది. ఈ విషయమందు మేమేమీ చేయలేము. రెండిట్లో ఏది గొప్ప ఏది కాదు అని చెప్పుట అసంభవము. ఈ మాటలు విని రాజు, ఓ మునీంద్రులారా, నా మాట వినండి. విష్ణునామము విడుచుట కంటే భూసుర శాపము తక్కువ. నేనిప్పుడు కొంచెము జలము పారణ చేసేదను. ఈ జలము భక్షణమగును. అందుచేత ద్వాదశ త్రికమన దోషము రాదు, విప్రతిస్కారము లేదు అని చెప్పి రాజు జలము చేత పారణ చేశాడు. దుర్వాస మహాముని అతి కోపమున నచటకు వచ్చి, అతిథిగా వచ్చిన నన్ను విడిచి ద్వాదశి పారణము చేశావు. స్నానమాచరించక భుజించువాడు మలభుజుడవుతాడు. ఇతరులకు పెట్టక తానొక్కడు భుజించిన పాపమును భుజించిన వాడవుతాడు. అతిథి కొరకు వడ్డించి తానే భుజించువాడు పాప పరంపరలను భుజించిన వాడవుతాడు. అగ్ని పక్వమైనది కానీ పక్వము కానిది కానీ పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ అన్నమునకు బదులుగా ఏది భుజించినచో అది అన్నమే అగును. నీవు అంగీకృతుడై అతిథినై నన్ను వదిలివై దుష్టబుద్ధినై నావు బ్రాహ్మణ తిరస్కారివైన నీవు ఎట్లు హరిభక్తుడవుదువు? బ్రాహ్మణ తిరస్కారము పాపము. నీకు హరిదేవుడెట్లగును? అతని యందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయం నందును హరి విషయం నందును నీకంటే పాపాత్ములు లేరు. బ్రాహ్మణుడైన నన్ను తిరస్కరించి హరిని కూడా తిరస్కరించిన వాడినవైనావు. నీవు ధర్మాత్ముడని చెప్పుకొనుచు అధర్మం ఆచరించినావు. నీవు ధర్మము కంటడువు. ధర్మాత్ములు నీ దగ్గరకు రావడానికి బాధపడతారు, కానీ రాజువు కనుక ధర్మనాశకుడవైన నీ దగ్గరికి రాక తప్పదు. ఇట్లు అంటున్న దుర్వాసునితో అంబరీషుడు ఇలా అన్నాడు. మునీశ్వరా, నేను పాపుడను, పాపకర్ముడను, పాప మానసుడను. నిన్ను శరణు వేడుచున్నాను, నన్ను రక్షించు. నేను ధర్మ మార్గము తెలియక ఇలా చేశాను, నన్ను క్షమించు. క్షత్రియుడను, జ్ఞానము లేక ఇలా చేశాను. నీవు బ్రాహ్మణుడవు, శాంతి స్వరూపుడవు కనుక నన్ను క్షమించి కనికరించు. బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉంటారు. మీ వంటి బుద్ధిమంతులు కృపావంతులై మా వంటి పాప సముద్ర వగ్నులను ఉద్ధరించవలను. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కాలితో తన్ని దూరంగా పోయి మిక్కిలి కోపముతో, రాజా, నేను దయగలవాడను కాను, నాకు శాంతి లేదు, క్షమించు గుణము నాకు లేదు. ఇతర మునీశ్వరులందరూ ప్రార్థించినా శాంతిస్తారు, కానీ నేను శపించినా కానీ శాంతించలేను. నేను దుర్వాసరుడు అని శపించాడు. మత్స్యము, కూర్మము, వరాహము, వామనుడు, వికృతముఖుడు, బ్రాహ్మణుడై క్రూరుడు, జ్ఞానశూన్యుడు, క్షత్రియుడై రాజ్యాధికారి కానివాడు, దురాచారుడు, పాషాండమేదియు, బ్రాహ్మణుడై దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు. నేను శాస్త్రార్థ వేదిని గనుక విచారించి జలముతో పారాయణ బ్రాహ్మణి కంటే ముందు చేసి తినని గర్వముతో నున్న నీకు ఈ 10 జన్మలు వచ్చును. 10 జన్మలలోనూ గర్వించదగ్గ జన్మ ఒక్కటీ లేదు. 10 శాపములనిచ్చునను దుర్వాసుడు ఇంకనూ శాంతి లేదు. అటువంటి దుర్వాసుని అంబరీషుని అందున్న హరిభక్త ప్రియుడై ధర్మాన్నాచరించినందుకు భక్తునికి కలిగిన అవమానానికి క్రుద్ధుడనైతే చక్రాయుధంను దుర్వాసుని మీదకు ప్రయోగించాడు. విష్ణు చక్రమునకు తిరుగులేదు. అది కోటి సూర్యకాంతులతో ప్రకాశిస్తూ జ్వాలలు రేపుతూ దుర్వాసుని మీదకు పోయినది. అది చూచి దుర్వాసుడు పరిగెత్తసాగాడు. ప్రాణములను కాపాడుకోవడం ఎలాగో తెలియదు. అది దుర్వాసుని వెంటబడసాగింది. దుర్వాసుడు భూమి అంతయు తిరిగి వచ్చాడు, కానీ విష్ణు చక్రం అతన్ని వదలలేదు. మునిని రక్షించగలిగిన వాడు లేకపోయాడు. దేవతలు కానీ, వశిష్ఠాది దేవతలు కానీ, బ్రహ్మాది దేవతలు కానీ దుర్వాసాన్ని రక్షించలేకపోయారు. దుర్వాసురుడు ప్రాణభయంతో పరిగెడుతూనే ఉన్నాడు. 25వ అధ్యాయం సమాప్తం.